వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ప్రజలు తమ సామాజిక ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల ద్వారా రుజువైంది. ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి అనేక ప్రశ్నలు ఉన్నప్పటికీ, ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితమైన అధ్యయనం చేస్తే పైన పేర్కొన్న మార్గంలో ప్రపంచం పయనిస్తుందని తెలుస్తుంది. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ, ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని, శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ, మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు ఈ మార్గం వైపు ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి పై ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని గద్దె ఉంచుతాయని నేపాల్ రాజకీయ సంక్షోభం, ఆ దేశ ప్రధాన కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా, 1-2 సార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి. ఈ రోజు మనం తెలుసుకోదగిన విషయానికి మార్క్సిజం ఉపోద్ఘాతం అధ్యాయం యొక్క 2వ భాగం. తత్వశాస్త్రవేత్తలు ప్రపంచానికి రకరకాలుగా భాష్యాలు చెప్పారు. అయితే సమస్య ఏమిటంటే, ప్రపంచాన్ని మార్చటం ఎలా అనేది. ఈ సంచలనాత్మక వాక్యాలను కారల్ మార్క్స్ 19వ శతాబ్ద మధ్యకాలంలో తన థీసిస్ ఆన్ ఫ్యూర్బా అన్న గ్రంథంలో వ్రాశాడు. మార్క్స్ ఈ ప్రకటన చేసినప్పుడు అమలులో ఉన్న పద్ధతులు ఏమిటి? ప్లాంక్, ఐన్స్టీన్, పావ్లోవ్ సిద్ధాంతాలను గూర్చి ప్రపంచానికి తెలియదు. ఎలక్ట్రానిక్స్, సైబర్నెటిక్స్, అంతరిక్ష సాంకేతికశాస్త్రం, రాకెట్లు, లేక సోషలిస్టు నిర్మాణం ఆ నాటికి లేవు. అటువంటి పరిస్థితులలో ప్రకృతిలో, సమాజంలో, మానవుడి చైతన్యంలో విప్లవాత్మక మార్పులను తీసుకురావచ్చునని చెప్పడానికి శాస్త్రీయ దృష్టితో భవిష్యత్తులోకి చూడగలగడం అవసరం. ఈ ముందుచూపును మార్క్స్ ఎలా పొందాడు? ఆయన సాముద్రికవేత్త లేక ప్రవక్త లేక కనీసం ఋషి కూడా కాదు. ప్రకృతి, సమాజం, ఆలోచనా విధానం అభివృద్ధికి సంబంధించిన నియమాలను అధ్యయనం చేసిన శాస్త్రవేత్త అవటం వల్లనే ఆయనకు భవిష్యత్ దర్శనం సాధ్యపడింది. కారల్ మార్క్స్ కాలం నాటికే పెట్టుబడిదారీ విధానం అభివృద్ధి చెందిన వ్యవస్థగా ఉన్నది. దాని వ్యతిరేక భావాలు అక్కడా ఇక్కడా వ్యక్తం కాబడ్డాయి. ఈ పూర్వరంగంలో మార్క్స్ పెట్టుబడిదారీ విధానపు పుట్టుక, అభివృద్ధిని గూర్చిన, దాని అంతరంగిక వైరుధ్యాలను గూర్చిన సమగ్ర అధ్యయనం చేశాడు. ఈ అధ్యయనా క్రమంలోనే ఆయన ఒక నూతన యుగాన్ని, మానవ జాతి పెట్టుబడిదారీ విధానం నుండి కమ్యూనిజానికి పురోగమించగల యుగాన్ని దర్శించాడు. ఆయన ఒక సామాన్య మానవుడివలె జీవించి, ఆలోచించిన గొప్ప మేధావి. 200 సంవత్సరాలకు పైగా ఆయన జన్మదిన ఉత్సవాలు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నాయంటే, మహానుభావుడిని మించిన మేధావి లేడు అని చెప్పడం అతిశయోక్తి కాదు. ఆయన కాలంలోని మిగతా బూర్జువా మేధావులవలె గాక, ఆయన తత్వశాస్త్ర అధ్యయనం ద్వారా కార్మికవర్గ రాజకీయాలలో ప్రవేశించినవాడు. ఇందులో ఆయనకు అత్యంత ఉదారమైన, క్రియాశీలమైన సహకారం ఫెడరిక్ ఏంగెల్స్ నుండి లభించింది. ఈ ఇద్దరూ కలసి సోషలిస్టు సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. ఊహాజనిత సోషలిస్టుల బారి నుండి దానిని విముక్తి చేసి, ఒక శాస్త్రీయ సిద్ధాంతంగా రూపొందించారు. అందువల్ల ప్రపంచ వ్యాప్తంగా అది శాస్త్రీయ సోషలిజం అని పిలువబడింది. ప్రాచీనకాలం నుండి దొంగతనం చేయవద్దని, అబద్ధాలు చెప్పవద్దని, పాపాలు చెయ్యవద్దని, మరో మనిషిని చంపవద్దని మానవుడికి బోధనలు చేయడం జరిగింది. చెడుమీద మంచి విజయం పొందుతుంది. ఆకలి, దారిద్ర్యం అధిగమించబడుతాయి. జీవితంలో కోల్పోయిన సంతోషాన్ని తిరిగి పొందవచ్చునని సూచించే ఈ ఆశాభావాలు, బోధనలు అన్నీ మానవునికి బాగా సుపరిచితమే. వీటన్నిటినీ అతడు శృతుల నుండి, బైబిల్,
గీత, ఖురాన్ మొదలైన మత గ్రంథాల నుండి నేర్చుకున్నాడు. అయితే ఫలితం ఏమిటి? అతని దౌర్భాగ్యం పెరుగుతూనే ఉన్నది. చెడుకుగాని, లేక నైతిక క్షీణతకుగాని దరి అంతూ కనబడటం లేదు. గొప్ప బోధనలుగాని లేక ఉద్గ్రంథాలుగాని లేకపోవటం వల్లగాదు ఈ విధంగా జరుగుతున్నది. దారిద్ర్యం గాని, నిరుద్యోగం గాని, క్రూర ప్రవృత్తి గాని, ఇతర చెడులు గాని ఎల్లకాలం కొనసాగాలని ఖచ్చితంగా ఎవరూ కోరరు. మరి ఎందువల్ల ఈ పరిస్థితులు కొనసాగుతున్నాయి? శతాబ్దం తరబడి ఈ ప్రశ్న తిరిగి తిరిగి వేయబడుతున్నది. 16వ శతాబ్దం నాటికి పెట్టుబడిదారీ విధానం ఆవిర్భవించి అభివృద్ధి చెందడంతో ఈ ప్రశ్న మరింత తక్షణ సమస్య అయింది. మన చుట్టూ ఉన్న వాస్తవాలను గమనించినట్లయితే ఎవరూ అభ్యంతరం పెట్టలేని ఒక వాస్తవాన్ని మనం గమనించవచ్చును. మనం జీవిస్తున్న సమాజం 2 వర్గాలుగా అనగా కలిగినవాళ్లు, లేనివాళ్లుగా విభజింపబడి ఉన్నది. పెట్టుబడిదారీ సమాజంలో ఇది అత్యంత ప్రస్ఫుటంగా కనబడుతుంది. పెట్టుబడిదారీ సమాజంలో ఒక పక్క కార్మికులు, రెండో ప్రక్కన పెట్టుబడిదారులు లేక యజమానులు ఉన్నారు. ఈ పెట్టుబడిదారులు లేక యజమానులు ఫ్యాక్టరీలు, గనులు, భూమి, రవాణా సౌకర్యాలు మొదలైన ఉత్పత్తి సాధనాలన్నిటిపైనా యాజమాన్యాన్ని కలిగి ఉన్నారు. కార్మికులు వేతన కార్మికులుగా శ్రమ చేస్తూ ఉన్నారు. తన జీవనం కోసం కార్మికుడు తన శ్రమశక్తిని అమ్ముకోవాలి. కొంత వేతనం ముట్టజెప్పడం ద్వారా యజమాని అతని శ్రమశక్తిని కొనుగోలు చేస్తున్నాడు. ఈ విధంగా ఉత్పత్తి జరుగుతున్నది. ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ యంత్రాలు ప్రజానీకపు నైతిక, సాంస్కృతిక స్థాయిని పెంచడానికి గాక పెట్టుబడిదారులకు అధికాధికంగా లాభాలను సంపాదించి పెట్టడానికి నడపబడుతున్నాయి. పెట్టుబడిదారీ విధానంలో అన్ని ముడిపదార్థాలు, యంత్రాలు, శ్రమశక్తి, వినిమయ వస్తువులు మొదలైనవి వ్యాపార సరుకులు మాత్రమే. అవి కొనుగోలు చేయబడతాయి, తయారు చేయబడతాయి. ఇదంతా లాభం కోసమే. పెట్టుబడిదారీ విధానంలో కొనసాగే ప్రధాన క్రమం ఇది. మానవతావాదానికి గాని లేక ఇతర నైతిక ధర్మాలకు గాని ఏ మాత్రం చోటులేదు. వర్గ సమాజంలో అంతర్గతంగా ఉన్న చెడు ఇదే. ఇదంతా కర్మ కాదని, ఈ వ్యవస్థను మార్చవచ్చునని నిరూపించిన శాస్త్రవిజ్ఞానమే మార్క్సిజం. సమాజం ఈ దశకు ఎలా వచ్చింది? దాని తరువాత అభివృద్ధి పథం ఎలా ఉంటుంది? ఈ మార్పును తీసుకురాగలిగిన శక్తులేవి అనే విషయాలను వివరించే అత్యంత అధునాతన శాస్త్రమే మార్క్సిజం. మార్క్సిజం మానవ జాతికి ఒక నూతన తత్వశాస్త్రాన్ని, ఒక నూతన రాజకీయార్థిక సిద్ధాంతాన్ని, ఒక నూతన విప్లవ శాస్త్రాన్ని ఇచ్చింది. మానవుడికి ఒక నూతన యుగ మార్గదర్శిగా దానిని పిలువవచ్చును. ఎందువల్లనంటే, దాని మార్గదర్శకత్వంలో ప్రపంచంలో 3వ వంతు ఇప్పటికే పెట్టుబడిదారీ విధానాన్ని నాశనం చేసి ఒక మహత్తరమైన నూతన సాంఘిక వ్యవస్థను నిర్మించింది. ఈ క్రమంలో మార్క్సిజం క్రియాశీలంగా అభివృద్ధి చేయబడింది, పరిపుష్టం చేయబడింది. మార్క్సిజం, లెనినిజంగా అది రూపొందింది. మార్క్సిజం, లెనినిజాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించే ముందు అది ఎలా ఆవిర్భవించింది అనే అంశాన్ని మనం పరిశీలించడం అవసరం. అప్పుడు మాత్రమే దాని ప్రాధాన్యతను, అది చేసిన గొప్ప సేవను పూర్తిగా అర్థం చేసుకోగలం. పెట్టుబడిదారీ విధానం ఐరోపాలో 15వ శతాబ్దంలో మొదట ఆవిర్భవించినప్పటికీ, 16వ శతాబ్దంలో మాత్రమే సామాజిక, ఆర్థిక జీవితంలో దాని పూర్తి తాకిడిని ప్రజలు అనుభవించడం మొదలుపెట్టారు. అప్పటినుండి దాని నుండి బయటపడటానికి మార్గం కనుగొనటానికి ప్రయత్నించి ఒక నూతన, న్యాయసామాజిక వ్యవస్థను గూర్చి కలలు గనిన వారున్నారు. ఉదాహరణకు ఇంగ్లీష్ తత్వశాస్త్రవేత్త 15వ శతాబ్దపు థామస్ మూర్ తన ప్రఖ్యాత గ్రంథం ఉటోపియా లో అదే పేరుగల ఒక ఊహాజనిత దీవిలో ఉన్నదని భావించిన ఆదర్శ జీవితాన్ని గూర్చి వర్ణించాడు. ఇటలీ మేధావి 16వ శతాబ్దపు టోమ్మసో కాంపనెల్లా తన సిటీ ఆఫ్ సన్ అన్న రచనలో వ్యక్తిగత ఆస్తి లేని ఒక ఆదర్శ సమాజాన్ని గూర్చి చిత్రీకరించాడు. ఫ్రెంచి మత ప్రచారకుడు 17వ శతాబ్దపు జీన్ మెస్లియర్ మై టెస్ట్మెంట్ అన్న తన రచనలో రాజుమీద, దేవుడుమీద, ప్రభువర్గంమీద యుద్ధం ప్రకటించి, భూమిపై సమిష్టి యాజమాన్యాన్ని ఏర్పాటు చేయాలని వాదించాడు.
ఉత్తర ఫ్రాన్స్లో ఒక పేదరైతు కుటుంబంలో జన్మించిన 18వ శతాబ్దపు బాబూఫ్ కమ్యూనిజం ఒక్కటే మానవునికి విముక్తి ప్రసాదించగలదని నమ్మాడు. కొద్దిమంది ముఖ్యమైన ఆలోచనాపరులను గూర్చి మాత్రమే ఇక్కడ పేర్కొనడం జరిగింది. కారల్ మార్క్స్ ముందు కాలంలోనే అశాస్త్రీయమైన పద్ధతిలో అయినప్పటికీ ఏదో ఒకరకమైన సోషలిజాన్ని గూర్చి గొప్ప సామాజిక ఆలోచనాపరులు ఆలోచించడం ప్రారంభించారని దీనివల్ల మనకు తెలుస్తున్నది. రాజకీయ ఆలోచనా విధానంలో మాత్రమే కాదు ఈ నూతన భావాలు చోటు చేసుకుంటున్నది. అదే సమయంలో రసాయన భౌతికశాస్త్ర విభాగాలలో, ఖగోళశాస్త్రం, రాజకీయ ఆర్థిక విధానం, తత్వశాస్త్రం, ఇతర శాస్త్ర విభాగాలలో విప్లవాత్మక పరిశోధనా ఫలితాలు సంభవించాయి. మానవ విజ్ఞాన పరిధి విస్తృతమనటానికి ఇది దారి తీసింది. 18వ శతాబ్దపు గొప్ప ఫ్రెంచి విద్వాంసుడు డిడిరో నాయకత్వం క్రింద 1751లో మొదటి విజ్ఞాన సర్వస్వం ప్రచురింపబడింది. వ్యవసాయం, మతం, రాజకీయాలు, వ్యాపారం, పరిశ్రమలు, శాస్త్రం, భూగోళశాస్త్రం, అర్థశాస్త్రం, భాషాశాస్త్రం మొదలైన విషయాలను గూర్చి సమాచారాన్నిచ్చిన ముఖ్యమైన గ్రంథం అది. ఆ కాలంలో ఐరోపా మేధావులను గొప్పగా ఆ గ్రంథం ఆకర్షించింది. లాల్ సలాం